అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి మనం ఇచ్చే సమాధానం ఇదే. ఫస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ చూడండి, ఫస్టే కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేద్దాం. మయ్యా స్టార్ట్ చేయి. మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ అభివృద్ధి చేసిందంట. మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దాని వల్ల పెరిగాయి. కానీ చంద్రబాబు గారి ఇక్కడ మనం మాట్లాడుకోవాలా, పెట్టుబడులు పెరిగినాయంట, అభివృద్ధి జరిగిందంట, ఏవేవో మాట్లాడుతూ ఆయన నోటికి వచ్చిన మాటలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏమేం చేసిండో చెప్పాలా? ఇసుక మాఫీ చేసిండు, వైన్స్ల మీద పైసలు విచ్చలు విడిగి తిన్నాడు, రైతుల భూములు తాకట్టు పెట్టి దాని మీద కూడా పైసలు తిన్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిండు, గంజాయి విచ్చలు విడిగా అమ్మి ఇచ్చేసిండు, వివేకానంద గారి కేసునే పక్కన పెట్టేశారు, కోడిగత్తి శ్రీను గాలికి వదిలేసిండు. ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గురించి చాలా ఉన్నాయి. ఫస్టే జగన్మోహన్ రెడ్డి గాలి తీసుకునేందుకు ఇంకా మెల్లమెల్లగా తీద్దాం. చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన, తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు దీనికి కామెంట్ చేయాలా. అసలు ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదా? ఎక్కడ రోడ్లు వేస్తలేరా? ఎక్కడ డ్రైనేజ్ తీస్తలేరా? అసలు జాబ్ క్యాలెండర్లో వదలలేదా? ఈ సంవత్సర కాలంలో, సంవత్సరం కూడా కాలేదు, దానికి ముందే వచ్చి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండో ఒకసారి మనం మాట్లాడుకుందామా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శనిగాలి ఇలా వచ్చి రాష్ట్రం మొత్తం నట్టిన ముంచేసి వెళ్ళిపోయాడు. దాన్ని బాబు గారు మెల్లగా లేపుకుంటా వస్తా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దాని గురించి కూడా కామెంట్లు చేస్తా ఉన్నాడు. జగన్ గారి 5 ఏళ్ల పాలనలో అవినీతి పెరిగింది, ప్రభుత్వ వ్యవస్థలంతా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థలు దిగజారిపోయింది, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవస్థను చూసిన ప్రజలు ఆయన్ని తేలికగా వదిలేశారు. అందుకోసమే 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఇట్లాంటి కామెంట్లు చేస్తా ఉంటాడు. సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు, కానీ రూపాయికి గురుసాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. ఈ దొరికి ఉద్యోగం ఇవ్వడం చేత కాదు, కానీ ఉద్యోగం ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. గత 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా జాబ్ ఇచ్చిండా? దేనికి పనికిరాని వాలంటీర్ జాబ్ కాదు, దేనికైనా పనికొచ్చే జాబ్లు ఎవరికైనా ఇచ్చిండా? ₹1 భూమి ఎందుకు ఇచ్చారు? నాలాంటి యువకులకి జాబ్ వస్తుందని చెప్పి ఇచ్చారు. వాళ్ళకేం పైసలు ఇచ్చి ఇవ్వలేదే. అదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇవ్వాల్సింది కదా, మరి ఎందుకు ఇవ్వాలా? ₹1 భూమి ఎందుకు ఇచ్చారు? నాలాంటి యువకులకి జాబ్ వస్తుందని చెప్పి ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఈయన గవర్నమెంట్ లో గట్లాంటి పనులు చేయాల్సింది కదా, కానీ గట్లాంటి పనులు చేయడు. ఏ కంపెనీ వచ్చినా ఈయనకి కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి, గట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి. ఈయనకి కంపెనీలు తీసుకోనికి రాదు, యువకులకి జాబ్ ఇవ్వడం రాదు, ఒక సంస్థలో ఎలా పెట్టాలి ఇట్లా అని చెప్పి ఏమీ తెలియదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడతా చూడండి మీరు. ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడయ్యా స్వామి అంటే దూడంటాడు, ఆవంటాడు, పాలంటాడు, నత్త అంటాడు, ఏది పడితే మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టింది. ఓడిపోయిన తర్వాత బెంగళూరు, తాడేపల్లి అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు ఎవరైనా చనిపోతే బయటకు వచ్చి కనిపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఆలోచించే వాడే అయితే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రశ్నించాలా? కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు ఇట్లా అని చెప్పి ప్రశ్నించాలా? ఆ పొడుపు గదలు అంటాడు, ఈ పొడుపు గదలు అంటాడు, మధ్యలో నవ్వుతాడు, డల్లుగా మాట్లాడతాడు, ఏదో పడితే మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా కనిపిస్తుందా అంటే అక్రమాలు, అరాచకాలు, అవినీతులు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఏమైనా చేసిందా? ఏ ఒక్కటి చేయాల. ఎవరైనా జగన్ గురించి గట్టిగా మాట్లాడితే ఆయన్ని జైలు వేస్తారు, లేకుంటే అక్రమ కేసులు పెడతారు, లేకుంటే గంజాయి కేసు పెడతారు, ఏది పడితే అది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతెందుకు కోడికత్తి శ్రీను పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామని చెప్పి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూర్చుకున్నాడో మరి ఈయన కూర్చుండో ఏమో తెలియదు, కానీ ఆ శ్రీని మాత్రం, కోడికత్తి శ్రీని మాత్రం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ శ్రీనుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ అబ్బాయిని వదిలేయండి ఇట్లని చెప్పి అంటే ఆ శ్రీను హాయిగా బతికేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేస్తా. ఆడ తెలిస్తే ఆ కోడికత్తి శ్రీను చెప్పేసిండు బయటకు వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను కూర్చున్నా ఇట్లని చెప్పి అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దొంగలెక్క తిరుగుతా ఉన్నాడు. అంతేందుకు వివేకానంద గారి కేసు గురించి ఎందుకు మాట్లాడతా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలే చాలా ఉన్నాయి. అంతేందుకు ఈ మధ్యలో కూడా అలిక్కర్ కేసు ఒకటి యాడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకో 5 సంవత్సరాలు పెరిగేటట్టే ఉంది. సో ఏమైనా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలన్నా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా పైసలు తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవాలన్నా ఇప్పుడే తీసుకోండి, ఎందుకంటే దాని తర్వాత జైలుకి వెళ్తే ఏమీ రాకుండా పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒప్పుకోవాలి. అన్ని తప్పులు చేసినా కూడా ప్రెస్ మీట్ పెట్టి కొత్త ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధైర్యం ఉంది చూడు, దానికి సలాం కొట్టాలి. మనం అన్ని తప్పులు చేసినా ఆ తప్పుల గురించి మాట్లాడకుండా మంచిగా చేస్తున్న ప్రభుత్వం గురించి నిందలేస్తున్నాం చూడు, దానికి మనకు సలాం చేయాలి.
సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.